వార్లారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా ప్రియమైన శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున విదేశాల మోసం అనే శీర్షికతో మన కార్యక్రమం చూడబోతున్నాం. విదేశం అని చెప్పిన వెంటనే ఏదో బంగారపు భూమి అని అనుకుంటాము. సముద్రం దాటి పని చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. పెళ్లి తర్వాత కూడా భర్త ఇబ్బంది పెట్టినందువల్ల లేక భార్య ఇబ్బంది పెట్టినందువల్ల విదేశాలకి వెళ్లి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా పనే కదండి. పుట్టిన దేశంలో పొందిన శిక్షని ఆ దేశ ఎదుగుదలకి ఉపయోగించకుండా ఎక్కడో తెలియని చోటుకి వెళ్లి బంధాలని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఉంటున్నారు. వాళ్ళ ఆశగా కన్న పిల్లల్ని కూడా వీడియో కాల్లో చూస్తున్నారు. అది మాత్రమే కాదు, విదేశాల్లో ఉద్యోగమని బ్రోకర్ల దగ్గర డబ్బులిచ్చి మోసపోతున్నారు. ఈ రోజు ఈ పరిస్థితి మార్చడానికి ప్రార్థన చేయబోతున్నాం. దానికి ముందు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? అమ్మా, నాన్న ఎప్పుడమ్మా వస్తారు? త్వరగానే వచ్చేస్తారమ్మా. నాన్న వెళ్ళి 3 రోజులు అయ్యిందమ్మా. త్వరగా రమ్మని చెప్పండి. ఈ 3 రోజులకి ఇది ఇంత కంగారు పడుతుంది. ఆయన ఫారెన్ వెళ్లారంటే ఏం చేస్తుంది? ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా బంగారం, నేను మాట్లాడతాను. త్వరగా నాన్నని రమ్మని చెప్తాను, సరేనా? ఏవండి, ఎప్పుడు వస్తారండి? ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తా. ఇంకా 2 రోజులు అవుతుందా? ఎందుకండి? పాస్పోర్ట్ ఆఫీస్లోనే 2 రోజులు అయిపోయాయి. ఇవాళే ఒక ఆఫీస్కి తీసుకెళ్తామని చెప్పారు. రేపు ఎక్కడ ఉద్యోగం అనేది, అలాగే ఎంత జీతం అనేది కూడా తెలిసిపోతుంది. తిన్నారా? లేదు, ఇప్పుడే భోంచేయడానికి వెళ్తున్నా. ఆరోగ్యం జాగ్రత్త అండి. సరే, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? ఇంకో 2 రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తాను, సరేనా? నాకన్నా మన అమ్మాయే బాధపడుతుంది. ప్రతిరోజు నాన్న ఎప్పుడొస్తారు అడిగి ఏడుస్తుంది. అరేరే, తను అడుగుతుందా? అవునండి. ఇప్పుడే ఇలా అంటే మీరు విదేశానికి వెళ్తే అప్పుడు నేను ఎలా చూసుకుంటానో తెలీదు. ఏం చేద్దాము, నాకు కష్టంగానే ఉంది, కానీ వేరే మార్గం లేదే. మన ఇంటి పరిస్థితి అలా ఉంది. నేను ఫారిన్ వెళ్ళి సంపాదించొస్తే మన పాపను బాగా చూసుకోవచ్చుగా. సరే గాని నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరే, ఉంటాను. బంగారం, నాన్న త్వరలోనే వచ్చేస్తారు. కోప్పడద్దు బంగారం, అమ్మ నిజమే చెప్తుంది. ఏంట్రా న్యూస్ పేపర్తో వస్తున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయం ఉందా ఏంటి? ముఖ్యమైన విషయమే, కానీ అది నాకురా. నీకా? అలా ముఖ్యమైన విషయం ఏంట్రా? పోయిన వారం నా ఫ్రెండ్ని కలిసా. మా ఇద్దరికి ఒకే వయసు, కానీ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. 2 లక్షలు సంపాదిస్తున్నాడా? ఎలారా? వాడు ఫారిన్లో ఉన్నాడురా, అందుకే సంపాదిస్తున్నాడు. వాడిని ఫారిన్కి పంపించిన ఆయన ఈ ఊరు వచ్చాడు, అందుకే అతన్ని వెళ్ళి కలవమన్నాడు. కలిసావా? కలిశాన్రా. ఆయన దగ్గర పనులేవి ఖాళీగా లేవంట. ఫారిన్లో చాలా వేకెంట్లు ఉన్నాయి, నువ్వు ట్రై చేసుకో, ఖచ్చితంగా పని దొరుకుతుంది అన్నారు. దానికి న్యూస్ పేపర్కి సంబంధం ఏంట్రా? ఉంది, సంబంధం ఉంది. సౌదీలో ఉద్యోగాలు బోల్డ్ ఉన్నాయిరా. నీకు సౌదీలో ఎవరు తెలుసు?
నాకు ఎవరూ తెలీదు. ఇదిగో సౌదీకి పనికి పంపించే ఏజెంట్ నెంబరు పేపర్లో ఉందిరా. నేను అతనితో మాట్లాడా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ ఒరిజినల్ తీసుకొని రమ్మన్నాడురా. ఎలారా అందరినీ నమ్ముతున్నావు? అతను నిన్ను మోసం చేస్తే నీకెప్పుడు చూసినా అందరి మీద సందేహమేరా. సందేహానికి హెచ్చరించడానికి వ్యత్యాసం ఉందిరా. నేను సందేహించట్లేదు, హెచ్చరికగా ఉండమంటున్నా. రే అటువంటిదేం లేదురా. మనం ఎంతకాలం అని ఇలాగే ఉండడం? నువ్వు ఫారిన్ వెళ్ళడం తప్పులేదురా, కానీ ఎన్ని న్యూస్లు వింటున్నావు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు మోసం చేయడం నువ్వు వినే ఉన్నావుగా. నిన్ను మోసం చేశారంటే మోసపోవడం మనకేమీ కొత్త కాదులే. అయినా కూడా తెలిసే మోసపోవాలా? ఆలోచించి నిర్ణయం తీసుకోరా. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అమ్మా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా లక్ష్మి? చేస్తున్నానక్క, కానీ ఈ మధ్యన ఆయనకి నేను ప్రార్థన చేయడం, దేవుణ్ణి వెతకడం అసలా నచ్చట్లేదు. నచ్చలేదా? ఏమంటున్నావమ్మా? అవునక్క, మొదట్లో బాగానే ఉన్నారు, కానీ ఏంటో తెలీదు, ఇప్పుడు ఆయనకి నచ్చట్లేదు. ఇప్పుడు ఇంట్లో అప్పుల సమస్య తీరిపోయిందా? ఒక విధంగా తీర్చేసామక్క, ఇంకా కొద్దిగా ఉంది. దానికే ఫారెన్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మ్, ఇప్పుడు కూడా మెడ్రాస్కి ఆ విషయం గురించే వెళ్ళారక్క. ఫారెన్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? అలా ఎవరూ లేరక్క. తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్తానని చెప్పారా అమ్మా? తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరక్క. అలా అయితే ముందే వెళ్ళేవారు. అయితే ఎవరిని నమ్ముకుని చెన్నైకి వెళ్ళారు? ఆయన ఫ్రెండ్ పిలిచారక్క. ఏదో ఫారెన్కి పంపించే ఏజెన్సీ తెలుసంట, చాలా మందిని పంపించారంట. మీరు విచారించి చూసారా? లేదక్క. అయితే అది నిజమా అబద్ధమా తెలియకుండా ఎలా వెళ్తారు మీరు? ఏంటక్క అంటున్నారు? అవును లక్ష్మి, ఇప్పుడు ఇలాంటి మోసాలన్నీ చాలా జరుగుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పాపం చాలా మందిని ఏమారుస్తున్నారు. లక్షల కొద్దీ డబ్బులు ఇచ్చేసి ఏమారిన ప్రజలు చాలా మంది ఉన్నారమ్మా. అన్నీ తెలిసిన వాళ్ళే ఏమారుతున్నప్పుడు మీరేంటమ్మా ఆలోచించకుండా? లేదక్క, అంతా విచారించే చేస్తున్నారు. మోసపోరనే అనుకుంటున్నాను. మోసం చేయకపోతే పర్వాలేదు, కానీ మీరు వెళ్ళే ఏజెన్సీ గురించి మీకేమీ తెలియదు కదా. ఏది విచారించకుండా చెయ్యకూడదు కదా లక్ష్మి. మీరిప్పుడు అప్పుల్లో ఉన్నారు కదా, ఇంకా మనం అప్పు తీసుకోవాలా? చెయ్యి వదిలి డబ్బులు వెళ్ళిపోతే తిరిగి తీసుకోగలమా ఏంటి? దేన్ని ఆలోచించి చెయ్యాలి కదా. అక్క, ఆయన డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకువెళ్లారు, డబ్బులేమీ తీసుకువెళ్ళలేదు. ఆయనే చేస్తున్నారక్క. ఏమండి, ఏమైంది? అంతా పూర్తయిందా? అంతా అయిపోయింది, అన్నీ ఇచ్చేసాను. ఇంకో వారంలో వీసా వచ్చేస్తుంది. మంచి జీతం, త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు. చాలా సంతోషం అండి. ఏమండి, ఏంటి? ఒక విషయం. చెప్పు. ఎందుకు ఆలోచిస్తున్నావు? అడుగు. డబ్బులేమన్నా ఇచ్చారా? ఏంటి, ఎందుకు అడుగుతున్నావు? లేదు, చెప్పండి. ఏంటి నువ్వు? అది 1,00,000 రూపాయలు ఇచ్చాను. 1,00,000 రూపాయలా? ఏంటండి అంటున్నారు? అవును, ఏం చేయమంటావు? ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికి ముందు 50,000 అడిగారు, ఇచ్చాను. తర్వాత వీసా అరేంజ్ చేయడానికి 50,000 అడిగారు, అది ఇచ్చాను. ఇవన్నీ అప్పుడే ఇచ్చేసాను నేను. నాతో ఒక విషయం కూడా చెప్పలేదు. ఇవన్నీ నీతో ఎలా చెప్పమంటావు? వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారంటే? ఎలా మోసం చేస్తారు? ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నాకు తెలీదా? నువ్వు దేనికి భయపడకు, నేను వారం రోజుల్లో ఊరికి వచ్చేస్తాను. సరే గాని పాపకు చెప్పే, నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఉంటానే, బాయ్. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా?
ఇప్పుడు దేవుని వాక్యం మీతో పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి వసంతి పాల్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తుయందు ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. యెహోవా కృప వల్ల ఈ రోజున ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడంలో మీతో యెహోవా వాక్యాన్ని పంచుకోవడానికి ఆనందిస్తున్నాను. ఈ రోజున ఏ కార్యం గురించి మనం తెలుసుకుని యెహోవా వాక్యాన్ని వినబోతున్నాము అంటే విదేశాల మోసం అని చెప్పబడి ఉంది. మోసం అనే పేరులో ఈరోజు ప్రపంచంలో జరిగే విషయాలను మీరు వినే ఉంటారు, అంతే కదా? చూడండి, చీటీలు వేసి మోసం చేస్తున్నారు, చీట్లను డ్రా పద్ధతిలో వేసి మోసం చేస్తున్నారు, డబ్బుని రెండింతలు చేసి ఇస్తాము అని చెప్పి తియ్యేటి మాటలు మనకు చెప్పి మోసం చేస్తున్నారు. చూసారా, సెల్ ఫోన్ ద్వారా ఎక్కడెక్కడో చాలా మోసాలు జరుగుతున్నాయి. చూడండి, ఈ మధ్యనే నేను ఒక న్యూస్ పేపర్లో చదివిన ఒక విషయం, ఒక వ్యక్తి చాలా మంది స్త్రీలను అన్యాయం చేసి మోసం చేసి వివాహం చేసుకున్నాడు. దేనికోసం అంటే డబ్బు కోసం. చూడండి, ఇటువంటి ఎన్నో కార్యాలలో మోసాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా యువకులు మోసపోతున్నారు. కుటుంబంలోని స్త్రీలు మోసపోయేటువంటి పరిస్థితులు చూడండి. కుటుంబంలోని స్త్రీలకు గురిపెట్టి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మోసపోయేటువంటి ప్రజలు ఉన్నంత కాలం మోసం చేసేటువంటి వారు కూడా ఉంటూనే ఉంటారు. ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, అనేక కార్యాలు. కానీ యెహోవా వాక్యం చెబుతుంది వివరంగా. 2 దెసలోనికేయులు 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివి చూసామంటే, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి. ఆ విధంగా మనకి యెహోవా వాక్యము హెచ్చరికగా రాయబడి ఉంది. అయితే యెహోవా వాక్యం ప్రకారం మనం హెచ్చరికగా ఉండాలి. ఎందుకు ఈ రోజున విదేశాలకు తీసుకెళ్తామని చెప్పి చాలా మంది వద్ద డబ్బు మోసం చేసి లక్షల కొద్దీ పోగొట్టుకుని, చూడండి, ఎన్నో లక్షలు పోగొట్టుకొని ఈరోజు అప్పులతోనూ కన్నీళ్లతోనూ బాధపడుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు మేము కలుస్తున్నాం. కారణం ఏమిటో తెలుసా? మోసపోతున్నాము. యెహోవా వాక్యం ప్రకారము మనం హెచ్చరికగా ఉండకపోవడం వల్ల చాలా మంది మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి అని మనం చూసాము అంటే, మొదటిది డబ్బు ఆశ. డబ్బు ఆశ వల్లే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు, మనము మోసపోతున్నాము. చూడండి, విదేశాలకు వెళ్ళాలి, బాగా సంపాదించాలి, అటువంటి ఒక ఆశ ఈ రోజు పరిస్థితుల్లో యువకుల మనసులో ఇది ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్తే చేతి నిండా సంపాదించొచ్చు, జాలీగా ఉండొచ్చు, ఎక్కువ సంపాదిద్దాం అన్న ఒక డబ్బు ఆశ. ఈ డబ్బు ఆశ వల్ల చూడండి, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తున్నాం. ఆశ చూపించి మోసం చేస్తున్నారు. అందువల్ల చివరి వరకు ఏమీ తెలియకుండా, విచారించకుండా ఎన్నో విషయాల్లో మోసపోయి ఈ రోజున ఎన్నో లక్షల అప్పులయ్యి కుటుంబంలో భోజనానికి దారి లేక ఎంతో మంది పిల్లలున్నారు. కానీ యెహోవా వాక్యం ఏం చెబుతుంది? 1 తిమోతికి 6వ అధ్యాయము 10వ వాక్యం ఏం చెబుతుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. ఈరోజు ఎందుకని ఇటువంటి వేదనలు, ఇటువంటి కన్నీరు, భారము, కుటుంబంలో పోరాటములు, అప్పుల సమస్యలు, డబ్బు ఆశ? ఎందుకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాం? ఎందుకు డబ్బుని రెండింతలు ఇస్తారని చెప్పిన వెంటనే చూడండి, ఎవరు ఏంటని విచారించకుండా కూడా వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పిన అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? డబ్బు ఆశ. యెహోవా వాక్యం వివరంగా చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము అని. కొందరు దానిని ఆశించి, ఆ డబ్బు ఆశను ఆశించి, డబ్బును ఆశించి గొప్పగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, కారు కొనాలి, బంగ్లా కొనాలి, త్వరగా డబ్బు గలవాడవ్వాలి. ఇటువంటి కార్యములో ఆశపడి మోహంతో విశ్వాసము నుండి పక్కకు తప్పుకోవడం వల్లే చాలా వేదనలు వాళ్ళకి వస్తున్నాయి. వాళ్లే ఈ వేదన్ని డబ్బు ఇచ్చి సంపాదించే విధంగా ఈ డబ్బు ఆశ అటువంటి ఒక అపాయంలోనికి తీసుకువెళుతుంది. నాకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు కూడా ఈ విధంగా మోసపోయి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నారా? డబ్బు అసలు మీలో ఉందా అని ఆలోచించి చూడండి. తర్వాత చూశారంటే రెండవది, తేలిగ్గా ఎవరినైనా నమ్మేయడం. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మేస్తాడట.
వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును అని లేఖనం చెప్తుంది. అయితే జ్ఞానము లేనివాడు ఎవరు ఏం చెప్పినా, ఎటువంటి ఆశ చూపించే మాటలు చెప్పినా వెంటనే నమ్మేస్తున్నారు. కాని వివేకము కలవారు, జ్ఞానము కలవారు ఏం చెప్తున్నారంటే తమ మార్గంలో, తమ నడతలలో జాగ్రత్తగా ఉన్నారు. జ్ఞానము లేకుండా ఉండకూడదు, తెలివి లేకుండా ఉండకూడదు, ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకూడదు. అదే దేవుడు వివరంగా మనకి చెబుతున్నారు. చూడండి, అకౌంట్లో 1,00,000 రూపాయలు మీరు డిపాజిట్ చేశారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు 2 లక్షలు తిరిగి ఇస్తామంటున్నారు. ఆ మాట నమ్మేస్తున్నాం. అయితే ఇచ్చేవాడు తెలివి తక్కువవాడా? ఆలోచించండి. 1,00,000 తీసుకుని మనకి 2 లక్షలు ఇచ్చేవాడు తెలివి తక్కువవాడా? మనల్ని తెలివి తక్కువ వాళ్ళు చేయడానికి, మనల్ని మోసం చేసి వంచించి మన డబ్బును తీసుకొని పారిపోవడానికి చెప్పేటువంటి మాటలు ఇవి. మోసం చేసే మాటలు, ఆకర్షించే వాగ్దానాలని ఇస్తారు. మోసపోకూడదు. ఏజెంట్లు చెప్తారు, విదేశాలకు వెళితే కష్టం లేకుండా పనిచేయొచ్చు, ఏసీ రూమ్ లో కూర్చొని పనిచేయొచ్చు, ఇంత చెమటోడ్చి కష్టపడాల్సిన పని లేదు, చేతి నిండా సంపాదించొచ్చు. ఈ విధంగా అంతా చెప్పి మోసం చేసే మాటలు చెప్పి ఈ రోజు ఎంతో మంది యువకులు ఇందులో మోసపోయి ఎన్నో లక్షలు పోగొట్టుకొని, కోట్లు కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు. చూడండి, ఈ రోజున అప్పులు కన్నీటితో చిక్కుకొని బాధపడుతున్నారు. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, జ్ఞానం లేకుండా ఉండకూడదు. జ్ఞానం లేకపోతే ఏ మాట అయినా సరే, ఎవరు ఏం చెప్పినా సరే, ఏ మాట అయినా వెంటనే నమ్మేస్తారు. ఈ విధంగా మనం ఉండకూడదు. ఇందువల్లే ఈ రోజు మోసపోయేటువంటి ఒక పరిస్థితి. చూడండి, మూడవది, దేనిని మనం సరిగ్గా కనుక్కోవడం లేదు. వాళ్ళు సరైన వ్యక్తులేనా? సరైన విధంగానే ఆర్థిక వ్యవస్థలు నడిపిస్తున్నారా? ఏం జరుగుతుంది అని కనుక్కోవడం లేదు. చూడండి, దేవుని సమూహంలో ప్రార్థించుట లేదు. దేవుడా, ఇటువంటి ఒక విషయం నేను విన్నాను, ఇది కరెక్టేనా? నేను వెళ్ళొచ్చా? విదేశాలకు వెళ్ళొచ్చా? ఈ ఉద్యోగం సరైన ఉద్యోగమేనా? ఆ విధంగా మనం దేవుని సమూహంలో ప్రార్థించడం లేదు. విచారణ చేయడానికి ప్రపంచంలో ఎన్నో అవకాశాలున్నాయి, విచారించడం లేదు. ఆన్లైన్లో, ఇంటర్నెట్లో, న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది జెన్యూన్ అయిన అడ్వర్టైజ్మెంటేనా, నిజాయితీ గల అడ్వర్టైజ్మెంటేనా అని కూడా విచారించడం లేదు. విచారించుటకు అనేక అవకాశాలున్నాయి. అయినా మనం ఏం చేయట్లేదంటే, మనందరం బుద్ధి లేకుండా, తెలివి తక్కువతనంగా ఎవరేం చెప్పినా కూడా నమ్మి డబ్బు కట్టేస్తున్నాం. చూసారా, సరిగ్గా విచారించినందువల్ల ఎన్నో నష్టాలని మీరు ఈరోజు ఎదుర్కొంటున్నారు. యెహోవా బిడ్డలకు మనము ఆ విధంగా ఉండకూడదు. లేఖన వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీయులకు 5వ అధ్యాయము 15వ వాక్యంలో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు చెప్పియున్నారు, జ్ఞానంతో నా వద్దకొచ్చి అడుగు, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను చూపిస్తానని ఆయనే చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, విచారించట్లేదు, తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కోవడం లేదు, సరిగ్గా మనల్ని గైడ్ చేసేటువంటి యెహోవా వద్ద విచారించట్లేదు. దీనివల్ల ఈరోజు నష్టాలు, దీనివల్ల ఈరోజు మోసపోయే పరిస్థితిలో ఉన్నాము. మోసం చేసే గుంపు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు బాగున్నారు, అంతా మూటగట్టి ఎస్కేప్ అయిపోతున్నారు. చూసారా, రోడ్డు మీదకు వచ్చి కన్నీటితో చెప్పుకునే వాళ్ళు ఎంతమంది చూడండి. ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల ముందు టీవీలో కూడా ఒక న్యూస్ వేశారు. ఒక ఊరు నుండి చాలా మంది యువత స్త్రీలతో పాటు వాళ్ళందరినీ విదేశాలకు పంపిస్తానని ఒక ఏజెంట్ ఆశ చూపించి, వీసా తీయడానికి, పాస్పోర్ట్ తీయడానికి అంత కావాలి, ఇంత కావాలి అని ఆ ఊర్లో చాలా మంది ఏజెంట్ నమ్మి అతను చెప్పినప్పుడల్లా డబ్బు ఇస్తూనే ఉన్నారు. చేతిలో ఉన్నది కాదు, అప్పు తీసుకుని, వడ్డీకి తీసుకుని ఈ విధంగా ఇచ్చారు. ఆ ఏజెంట్ ఎప్పుడైతే పాస్పోర్ట్కి ఇంత కట్టు, వీసాకి ఇంత కట్టు, ఉద్యోగానికి ఇంత కట్టు అని ఏదో చెప్పి డబ్బు లాగేశాడు. ఎన్నో లక్షల రూపాయల ఆ ఊళ్ళో కొంతమంది యువకులు, స్త్రీలతో కలిపి అందరూ మోసపోయే పరిస్థితి. అంతమంది డబ్బు కట్టారు, ఎన్నో లక్షల రూపాయలు. చూడండి, ఒక ప్రత్యేకమైన రోజున ఆ ఏజెంట్ చెప్పి, ఈ రోజున మీరందరూ కలిసికట్టుగా రైల్వే స్టేషన్కి వచ్చేయండి, మిమ్మల్ని అందరినీ చెన్నైకి తీసుకువెళతాం, అక్కడి నుంచి మీకు ఫ్లైట్ అని చెప్పాడు. వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా అదే రోజున అదే ట్రైన్కి టికెట్లు బుక్ చేసుకున్నారు. అందరూ పెట్టెలతో వచ్చి నిలబడ్డారు. రైల్వే స్టేషన్కి వచ్చి చూస్తే ఏజెంట్ అక్కడ లేడు. ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడంటే, ఆసుపత్రిలో ఉన్నాను, ముఖ్యమైన ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నాడు. మీరు చెన్నైకి వెళ్ళండి, ఎయిర్పోర్ట్ ముందు నిలబడండి, నేను వచ్చేస్తాను అలా చెప్పాడు. ఈ జనానికి అప్పటికి కూడా తెలియలేదు, అప్పుడు కూడా ఆలోచించలేదు. చివరి వరకు వాడు మోసం చేస్తున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోకుండా అందరూ ట్రైన్ ఎక్కి చెన్నైకి వెళ్లి ఎయిర్పోర్ట్ ముందుకు వెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే వాడు తీయనేలేదు, ఎస్కేప్ అయిపోయాడు. అంతమంది జనం పెట్టెలతో తిరిగి ఊరికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లి కన్నీటితో భేటీ ఇచ్చారు. ఇలాంటి ఎన్ని విషయాలు మీరు విని ఉంటారు. ఎంతో మంది నడి రోడ్డు మీదకి వచ్చి పోరాడేది వింటున్నారు. అప్పుడు కూడా తెలుసుకోకుండా
చాలా మందిని నమ్మి డబ్బును కట్టి మోసపోతున్నారు. యెహోవా యొక్క వాక్యాలను మనము వినకుండా, మనము జ్ఞానం లేకుండా, వివరమైన బుద్ధి లేకుండా, అజ్ఞానులుగా ఉండి బుద్ధి లేకుండా అందరి మాటలు నమ్మి ఈ రోజు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారా? ఆలోచించి చూడండి. ఎందుకు మీకు నష్టం? ఎందుకు మీకు సమస్య? ఎందుకు మీరు విదేశాలకు వెళ్లి పని చేయలేకపోతున్నారు? కట్టిన డబ్బు తీసుకోలేకపోతున్నారు? విదేశానికి వెళ్ళలేకపోతున్నారు? మీరు మోసపోయారా? ఏమార్చబడ్డారా? వంచబడ్డారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వద్ద క్షమాపణ అడిగి ఆయన పాదాల మీద పడడం ఒకే ఒక్క మార్గం. దేవుడే ఇందులోంచి మిమ్మల్ని పైకి లేపాలి. మీ అప్పుల సమస్యకి ఒక పరిష్కారం రావాలి. మీరు పోగొట్టుకున్న వాటిని మీరు తిరిగి పొందాలంటే ఆయన వద్ద నమ్మకంతో ఉండండి. నేను చెప్పిన ఈ లేఖన వాక్యాలను మీరు బాగా చదవండి. యెహోవా మన కోసం చెప్పినటువంటి వాక్యాలు, ఈ లేఖన వాక్యాల ప్రకారం దేవుడా, బుద్ధి లేకుండా నేను చేశాను, నన్ను క్షమించండి అని మిమ్మల్ని అర్పించేటప్పుడు యెహోవా కనికరించి మళ్లీ మిమ్మల్ని పైకి లేపి జీవింపజేస్తారు. ప్రార్థిద్దామా? మా ప్రియమైన దేవుడా, ఈ వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఎంతో మంది బిడ్డలు ఈ విధంగా మోసం చేస్తున్న గుంపుల వల్ల నష్టపోయి విదేశాలకు వెళ్ళలేక, కట్టిన డబ్బుని తిరిగి పొందలేక, దేవుడా చీట్లు వేశాము, చిట్ ఫండ్లో వేశాము, 2 డబ్బు ఇస్తామని చెప్పి ఏదో ఒక రకంగా పోగొట్టుకొని ఈరోజు దేవుడా జ్ఞానము లేనందువల్ల, ఆలోచించకుండా చేసినందువల్ల, విచారించకుండా చేసినందువల్ల, వివరం లేకుండా చేసినందువల్ల, ఒక కనువిప్పు లేకుండా చేసినందువల్ల ఈరోజు వారి జీవితంలో చిక్కుల్లో చిక్కుకుని ఉన్నారయ్యా. దేవుడా, లక్షల కొద్దీ డబ్బును పోగొట్టుకొని, ఆస్తుల్ని అమ్ముకొని, భార్య నగలను అమ్ముకొని, ఇంట్లో పిల్లలకి చేర్చి ఉంచిన డబ్బును తీసుకొని అన్నిటినీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఎంతో మంది కుటుంబాలతో బాధపడుతున్నారయ్యా. ఈ మోసం చేసే గుంపు యొక్క మాటలు నమ్మి దేవుడా, మీ వద్ద విచారించకుండా పిల్లలు చేసిన కార్యాలని దేవుడా ఒక్కసారి క్షమించి సహాయం చెయ్యండి. ఈ రోజు ఈ విధంగా పోగొట్టుకుని ఆదరణ లేకుండా ఉన్నారు, కన్నీటితో నిలబడి ఉన్నారు, నడివీధిలో నిలబడి ఉన్నారయ్యా, పోరాడుతూ ఉన్నారయ్యా. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి బిడ్డలకు మీరు సహాయం చేసేదారు కాక, దావీదుకి కొరతనేది లేకుండా పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి ఇచ్చిన దేవుడు, ఈ బిడ్డలను మీ కనులతో చూసి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. మీకు అర్పిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాలను చక్కదిద్దెదరుగాక, పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చి ఆశీర్వదించెదరుగాక. అర్పించిన ప్రతి ఒక్కరికి మీరు అద్భుతం చేశారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రియమైన హస్తాలకు అప్పగించి ప్రార్థిస్తున్నాము. యెహోవాగు దేవుడు బాధ్యత తీసుకుంటున్నందుకు స్తోత్రము. యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, ప్రార్థిద్దాం రండి కార్యక్రమం లైవ్ లో కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.